ఇంతకు ముందు వీడియోలో చెప్పాను కదా వైరింగ్ ఎలా చేశాను ఏం చేశాను మీరు చూడాలంటే నా నెక్స్ట్ వీడియో చూడాలని. సో ఆ టైం వచ్చేసింది. సో ఇక్కడ మీకు మొత్తం 3 వైర్లు కనిపిస్తున్నాయి కదా. ఈ వైట్ వైర్ అనేది ఫీస్ బాక్స్ దగ్గర నుంచి డైరెక్ట్ లాక్ దగ్గరికి వెళ్తుంది. సో మనకి ఇక్కడ జాయింట్ ఉంది కాబట్టి ఆ ఒక్క వైర్ తప్ప ఈ 3 వైర్లన్నీ కట్ అయిపోయాయి, కాలిపోయాయి. సో ఇవి కట్ చేసుకుని కొత్త వైర్లు అంటే మనకి కనిపించడం కోసం నేను ఎల్లో వైర్ వేసాను. మీకు ఇష్టం ఏ వైర్ అయినా వేసుకోవచ్చు, వైట్ వైర్ వేయాలనే రూల్ ఏం లేదు. వేసిన తర్వాత నీట్గా టేప్ అయితే చేశాను, మీకు చూపిస్తాను చూడండి. అలా నీట్గా టేప్ వేసుకోవాలి, ఎక్కడ మళ్ళీ బాడీకి టచ్ అవ్వకుండా చూసుకోవాలి. ఫీజ్ అనేది అసలు డైరెక్ట్ చేయకూడదు. ఇక్కడ చూసారు కదా లాక్ వైర్ అనమాట ఇది. ఇందులో వైట్ వైర్ ఉంది, తెగి ఉంది. సో అది బాడీకి టచ్ అయితే కంపల్సరీ ఫీజ్ అనేది పోతుంది. కాబట్టి మనం ముందు దాన్ని లెవెల్ చేసుకుని సరి చేసుకుని తర్వాతే ఫీజ్ అనేది వేయాలి. ఇప్పుడు మీకు ఒకసారి బండి స్టార్ట్ చేసి చూపిస్తాను చూడండి రిజల్ట్ ఎలా ఉందో. వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. ఇప్పుడు కస్టమర్కి మనం డెలివరీ ఇచ్చేయడమే. సో ఎలా ఇవ్వలేము కదా, అన్ని ఫిట్ చేసి మీకు ఒకసారి మళ్ళీ ఫైనల్ అవుట్పుట్ చూపిస్తాను. సెల్ఫ్ మోటార్ కంప్లైంట్ ఒకటి ఉంది, తర్వాత డిస్ప్లే అయితే కాలిపోయిందంట. సో అందుకని కిక్ ఒకటి చూపిస్తున్నాను మీకు. నేనైతే లో బడ్జెట్లోనే ఫినిష్ చేశాను. ఎంత ఉంటుందో కామెంట్ చేయండి. మీకు ఇలాంటి కంప్లైంట్ ఎదురైతే కనుక ఖచ్చితంగా నన్ను కాంటాక్ట్ అవ్వండి. నా కాంటాక్ట్ నెంబర్ స్క్రీన్ మీద ఇస్తాను.